Hey guys, this is Jay. Welcome back to my channel Explore with Jay. Today I'm gonna review about Pratilipi app. This Pratilipi app is normally casually useful for the Indian readers or the people who loves to read a lot of stories in their free time. Now I'm gonna show how to download Pratilipi app in our Play Store. First of all, open our Play Store, then search it here, type Pratilipi. Then you can see here there are two versions of this Pratilipi app. One is audiobook version and another is just to read stories. People who love to listen the stories, they can choose Pratilipi FM audiobook, and people who love to read stories, they can choose with Pratilipi. As you can see, I have already installed Pratilipi app in my mobile phone. Now I am going to open this app. Now you can see the interface of this Pratilipi app. ఇంతవరకు ఇంగ్లీష్ మాట్లాడింది చాలా అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ విత్ స్పీకింగ్ తెలుగు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను బాగా క్లారిటీతో. ఇక్కడ చూస్తే ఈ ప్రతిలిపి యాప్ అనేది మన ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా లాంగ్వేజెస్లోనే అవైలబుల్ ఉంది. లైక్ బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్. నేను తెలుగు చూస్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ గైస్ ఇఫ్ మై వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ ఎనఫ్ టు యూ. నేను తెలుగు చూస్ చేసుకున్నా కాబట్టి నాకు తెలుగులో కనిపిస్తుంది. 1 second, ఐ విల్ సెలెక్ట్ ఇంగ్లీష్. Now you can see all these stories are in English. I'm going to read this Threads of Destiny now. ఇక్కడ చూస్తే దీనికి రేటింగ్ 4.8 ఉంది. ఇది మొత్తం స్టోరీ చదవడానికి 4 hours 26 minutes పడుతుందంట. 785 members ఇక్కడ చదివారు అని చూపిస్తుంది. ఇక్కడ సమ్మరీ చూస్తే a love story dedicated to all the old school romance lovers. ఇక్కడ సమ్మరీ కనిపిస్తుంది మనకి స్టోరీది. ఇక్కడ ఎన్ని చాప్టర్స్, పార్ట్స్ అంటే చాప్టర్స్ అనమాట, ఎన్ని పార్ట్స్లో ఈ స్టోరీ ఉందని చూపిస్తుంది. ఇక్కడ 45 ఉన్నాయంట. ఇక్కడ చూస్తే మనము 15 వరకు ఇక్కడ లాక్ సింబల్ కనిపించట్లేదు. దట్ మీన్స్ 15 పార్ట్స్ అంటే 15 చాప్టర్స్ మనం ఫ్రీగా చదవచ్చు. 16th నుంచి చదవాలి అంటే 15th పార్ట్ కంప్లీట్ చేసి దాని తర్వాత 16th పార్ట్ చదవాలంటే నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది అనమాట 16th పార్ట్. మళ్ళీ 17th పార్ట్ చదవాలంటే నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఇక్కడ కొన్ని ఆఫర్ కూడా వస్తూ ఉంటాయి మనకి. 1 రూపీస్కి అట్లా అన్లాక్ చేసుకోమని స్టోరీ మనకు నచ్చితే. అంతగా 1 రూపీ అయినా మనం స్పెండ్ చేసి ఓపెన్ చేయాల్సినంత అవసరం లేదనుకుంటున్నాను నేనైతే.
ఒక్కొక్క డేకి మనం ఏ రూపీస్ స్పెండ్ చేయకుండా అన్లాక్ చేయాలంటే ఒక్కొక్క డేకి వన్ పార్ట్ మాత్రమే అన్లాక్ అవుతుంది గైస్. ఇక్కడ కింద చూస్తే రీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పార్ట్ అయితే నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఐ థింక్ మీకు బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా, బ్లాక్ స్క్రీన్ ఓన్లీ. ఎందుకంటే ఈ లోపల ఉన్న కంటెంట్కి వాళ్ళు కాపీ రైట్స్ పెట్టుంటారు. ప్రైవసీ అండ్ కొన్ని పాలసీస్ వల్ల అది హిడెన్ అయి ఉంటుంది కంటెంట్. సో యూజర్స్కి వాళ్ళు చదివే వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు నాకు కనిపిస్తుంది, యాక్చువల్లీ నేను చదువుతాను చూడండి. థ్రెడ్స్ ఆఫ్ డెస్టినీ న్యూస్ హెడ్లైన్స్. This morning on the national highway, a major accident occurred as a truck and a car collided. The car was completely damaged and the unarmed person inside died on the spot. Police officials have taken the body for identification and postmortem. The truck driver, Mr. Balwan, was critically injured and has been taken to the hospital. So ఇట్లయితే స్టోరీ ఉంది. ఇక్కడ మనం లెఫ్ట్కి స్వైప్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూషన్ స్టోరీ వస్తుంది. ఇక్కడ చూసామంటే ఇది మీరు అక్కడ ఆల్రెడీ చూసుంటారు, ప్రీమియం సింబల్ కనిపించుంటుంది డైమండ్ షేప్లో. దీనికి సబ్స్క్రిప్షన్ కూడా ఉంది, ఫ్రీ వర్షన్ కూడా ఉంది గైస్. సబ్స్క్రిప్షన్ చేసుకొని అంతగా చదవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేను, కానీ మీ ఇష్టం. కొన్ని స్టోరీస్ మనకి అంత బాగా నచ్చితే మనం సబ్స్క్రిప్షన్ చేసుకొని చాప్టర్స్ అన్లాక్ చేసుకోవచ్చు, ఫ్రీగా చదువుకోవచ్చు. అంటే మీ ఇష్టం, చేసుకోండి. ఫ్రీగా చదువుకోవాలంటే ఇట్లా యాడ్స్ వస్తూ ఉంటాయి, తప్పదు. ఇంకా ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ ఉండండి చూడండి, గెట్ యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వస్తుందంట. 79 per month అంట. నేనైతే చూస్ చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ చూపిస్తుంది, షేర్ చేసుకోవచ్చు వాట్సాప్లో. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీస్కి వస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెంట్స్ కనిపిస్తుంది మీకు. రొమాన్స్, హారర్, చిల్డ్రన్స్, కామెడీ, సస్పెన్స్, డ్రామా, బయోగ్రఫీ, యంగ్ అడల్ట్, లైఫ్, సొసైటీ, ఉమెన్, ఇట్లా సైన్స్ ఫిక్షన్, ట్రాజడీ. మీకు ఏ కేటగిరీ ఇష్టమో చదువుకోనికి అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సైన్స్ ఫిక్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే దానికి తగ్గట్టుగా ఏ స్టోరీస్ ఉన్నాయో దానికి రేటింగ్ పైన కనిపిస్తుంది. ఎన్ని చాప్టర్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చదవడమే కాదు గైస్, మన స్టోరీస్ని మనమే రాసుకొని పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈవెంట్స్, బ్లాగ్స్, ఇక్కడ డాష్ బోర్డ్ ఇదంతా కనిపిస్తుంది. రైట్ అనేది ఆప్షన్ కూడా ఉంది. సో మనం కావాలంటే మన స్టోరీస్ని కూడా మనం పబ్లిష్ చేసుకోవచ్చు, మనం ఆథర్స్ అవ్వచ్చు. ఇక్కడ చూసారంటే మీరు ఏ రైటర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఫాలోయింగ్ చూపిస్తుంది. సబ్స్క్రిప్షన్స్ ఎంతమంది ఇట్లంతా చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఈ యాప్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఫ్రీ కాయిన్స్ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు గాయ్స్, నేనైతే ఇది చేయలేదు కాబట్టి నేను చెప్పలేను ఎంత మాత్రం అది నిజంగానే ఫండ్ అవుతుందో, నిజంగానే వస్తుందో లేదో నాకైతే తెలీదు. ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ చేసుకున్న మన రైటర్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా, ఆ రైటర్స్ వాళ్ళు ఏ అప్డేట్ పార్ట్ చేసి ఉంటారో
వాళ్ళ అప్డేషన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది, అప్డేట్స్ అనే దాంట్లో. సో అది గైస్ టోటల్గా ఈ ప్రతిలిపి యాప్ అనేది. మీకైతే నేను రివ్యూ ఇచ్చేసాను హానెస్ట్గా. నేనైతే ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. కొన్ని స్టోరీస్ బాగుంటాయి, కొన్ని స్టోరీస్ అంతగా బాగుండవు. అది రీడర్ చాయిస్ని బట్టి ఉంటుంది. నాకైతే పర్లేదు అనిపిస్తుంది. ఫ్రీ టైంలో ఏం చేయాలో తెలియకుండా, అంటే ఇది నార్మల్ పీపుల్ కాకుండా ఎవరైతే స్టోరీస్ ఎక్కువ చదవడానికి, స్టోరీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంట్రెస్టింగ్ ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి యూస్ఫుల్ యాప్నే అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం గైస్, దీంట్లో కొన్ని కంటెంట్స్, కొన్ని స్టోరీస్ 18+ కూడా ఉంటాయి. అడల్ట్ స్టోరీస్ కూడా ఉంటాయి, ఐ నో. సో కేర్ఫుల్గా యూస్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే అహెడ్. థ్యాంక్ యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి రివ్యూస్ నేను మరికొన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys. See you in the next video.